హలో ఫ్రెండ్స్, ఈ రేర్ ఫ్రూట్స్ చూసారా? పాపినో మెలన్ అంట. పువ్వు మొక్క కూడా చూసారా ఎంత బాగుందో. అలాగే చాలా కాస్ట్లీ కూడానండి. ఇదిగోండి నర్సరీ విజిట్ గురించి 10 సార్లు చెప్తున్నాను కానీ పెట్టలేదు కదా వీడియో. ఇదేనండి ఆ వీడియో, ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఆల్ గ్రీన్స్ నర్సరీ అని ఉందండి. ఇది హోల్సేల్ కూడా అట కదా. ఇక్కడ కార్డ్స్ రెడీగా ఉంటాయి అనమాట, మనం తీసుకుని లోపలికి వెళ్ళచ్చు. నా గొంతు కొంచెం బాగాలేదండి ఇక్కడ వెదర్ చేంజ్ వల్ల. ఈ పువ్వులు, ఈ మొక్కలు ఇవన్నీ కొన్ని బయట ఇలా డిస్ప్లేలో పెట్టినవండి. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళాక చాలా బాగున్నాయండి. అంబ్రెల్లాస్ రెడీగా పెడతారండి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరు చెప్పలేరు అనమాట. అందుకని అనమాట మనం వెళ్ళాం అనుకోండి, వర్షం పడితే ఆ అంబ్రెల్లాస్ యూజ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయచ్చు అనమాట. రకరకాల సాయిల్స్ ఇలా పెడతారండి డిస్ప్లే. మొక్కలు చూసారా ఎట్లా అరేంజ్ చేస్తారు, భలే ఓపిక్ గా అరేంజ్ చేస్తారండి అన్ని మనకి కనపడేటట్టు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూసారా పాటింగ్ మిక్స్, రకరకాల బ్యాగ్స్ పెట్టారు వరుసగా. అండ్ స్నేక్ ప్లాంట్ చూసారా ఎంత రేట్ ఉందో. దీని రేటు $54.95 అనమాట. అంటే ఇంచుమించుగా $55 అనమాట. డాలర్ వాల్యూ ఎంత నేను లాస్ట్ టైం నా వీడియోలో చెప్పానండి. $1 కి మన రూపాయలు $55 అనమాట. ఇది చూసారా 70 ఇంచుమించుగా. ఇది జీజీ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ. అదేమో $35 అంట. అదిగోండి 34.95 అంటే $35. ఇవన్నీ ఎంట్రన్స్ లోనే ఉంటాయండి, కావాల్సిన వాళ్ళు తీసుకోవడానికి వీలుగా. 69.95 అనమాట. ఆ వెనకాల కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. మంకీ టైల్ క్యాక్టస్ అని. ఈ పాట్స్ చూసారా ఇక్కడ కూడా పెట్టారు డిస్ప్లేలో. లోపలైతే ఇంకా ఎన్ని ఉన్నాయో అండి. ఇవన్నీ కొన్ని వాటర్ ప్లాంట్స్, కొన్ని నార్మల్ ప్లాంట్స్, అట్లా రకరకాల కాంబినేషన్లో పెట్టారనమాట. అంటే ఎవరైనా తీసుకోవాలనుకోండి, వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళేదంతా తిరగకుండా ఇక్కడి నుంచే పిక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే అన్నట్టు. అట్లా కొన్ని పెట్టించారనమాట. ఇవ్వండి పాట్స్. ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ చూసారా చాలా తక్కువ ఉన్నాయండి ఇక్కడ వాటర్ ప్లాంట్స్ మటుకు. బన్నింగ్స్లో నేను చూసానండి, చాలా బాగున్నాయి. ఇవేమో పెద్ద పెద్దవి, ఏదేదో పేరు ఉందండి మర్చిపోయాను నేను. తర్వాత మీరు గూగుల్ చేస్తే దొరికిపోద్దులేండి. ఈ ప్రైసెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ కుండీల మీద ఇట్లా ఉంది చూసారా, వాటి మీద ఉంటుంది అనమాట. తర్వాత చిన్నవి ట్యాగ్స్ లాగా పెట్టారు చూడండి, వాటి మీద ఆ చెట్టు పేరు, దానికి వచ్చే పూలు, దానికి వచ్చే కాయలు, పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది. అది ఫ్రూట్ ప్లాంట్ అనుకోండి ఫ్రూట్ పిక్చర్ ఉంటుంది, అదే ఫ్లవర్ ప్లాంట్ అనుకోండి ఫ్లవర్ పిక్చర్ ఉంటుంది, అట్లా అనమాట. వాటి సైజులను బట్టి అవి ఎంత పెరిగాయో దాన్ని బట్టి కూడా ప్రైజులు ఉంటాయండి. మనకి అక్కడ చూడండి బ్యాగులను బట్టి ప్రైజులు చెప్తారు కదా ఇండియాలో, అట్లా అనమాట. కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇందులోనూ, కొన్ని మామూలు ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంటే సీజనల్స్ ఎక్కువ పెట్టారండి. అలాగే వెజిటబుల్స్వి, పువ్వులవి, నారు మొక్కలతో దగ్గర నుంచి పువ్వులతో ఉన్నవి కూడా ఇస్తారు. ఇవి రోజెస్ అండి ఇందాక మీరు చూసినవి. అక్కడికక్కడే ఎండ, అక్కడికక్కడే మబ్బు రావడం వల్ల కొంచెం అందులో నా కెమెరా కూడా పాడై ఉండడం వల్ల సరిగా పిక్స్ రాలేదు. ఇది చూసారు, ఇవన్నీ రోజెస్ అనమాట. మొత్తం ఫ్లవర్స్తో, అంటే బడ్స్ వచ్చి ఉన్నాయి. స్ప్రింగ్ సీజన్ ఇప్పుడే మొదలైందండి. అది ఏ కలర్ పువ్వు అన్నది ఏవో ట్యాగ్స్ అట్లా కనబడతా ఉంటాయి అన్నమాట మనకి. దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవచ్చు. ఆ పువ్వు ఎట్లా ఉంటుందో కూడా పిక్చర్తో సహా ఉంటుంది అనమాట. వాటి రేట్లు కూడా ఉంటాయండి. మా సీజన్ స్టార్ట్ కాకముందు బేర్ రూట్ అని అమ్ముతారండి. ఇదిగోండి బేర్ రూట్ రాసి పెట్టింది చూసారా, అట్లా అనమాట. బేర్ రూట్ ఏం చేస్తారంటే సీజన్ వచ్చేస్తుంది అనుకోండి ప్లాంట్ చేసేస్తారు, లేదంటే మటుకు మల్చ్లో పెట్టి ఉంచుతారు. బేర్ రూట్ అని అమ్ముతారన్నమాట. అవి కొంచెం తక్కువకి వస్తాయండి, ఈ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పాట్తో సహా ఇస్తారు కదా మరి, అందుకే. ఇది చూసారా, ఈ మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మొదట్లో బేర్ రూట్ అని అమ్మినవే, తర్వాత పాట్ చేసేసారన్నమాట. ఇవన్నీ రోజెసేనండి, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి, సైజుని బట్టి మనం ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట. ముందే కార్ట్ పట్టుకొని లోపలికి వెళ్ళాలండి, లేదంటే ఇవన్నీ పెట్టుకోవడానికి మనం మోసుకొని తిరగలేము కదా. ఆ కార్ట్ తోసుకుంటూ మనకు నచ్చినవన్నీ అందులో పెట్టుకుంటూ తిరగాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇవి చూసారా హాఫ్ డ్రమ్స్ లాగా మనకి ఎట్లా ఉన్నాయి, ఈ ఫ్లవర్ బెడ్స్కి వాడతారండి. మేము ఇక్కడి నుంచే నిమ్మకాయ మొక్క తీసుకున్నాం అనమాట. లెమన్ ప్లాంట్స్ చూసారా ఎన్ని లెమన్స్ ఉన్నాయో. ఇవి కొంచెం రీజనబుల్ అని అనిపించేయండి, అందుకనే ఒక మొక్క తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్నది $20 పడినట్టుందండి, 1995 ఏంటో. ఆ పక్కన ఇంకోటి ఉంది చూసారా గ్రో బ్యాగ్లో, అది $50 అండి. పెద్ద మొక్క కదా అందుకోసం అనమాట. చాలా పెద్దది చూడండి, సిట్రస్ 45 లీటర్స్ బ్యాగ్ $50 అని. అలా అన్ని డిస్ప్లేలో ఉంటాయండి. ఎవరు మనకి వెనకాల రారు, చూడరు మనం ఏం చేస్తున్నాం, ఏం తీసుకుంటున్నాం అన్నది. మనమే పిక్ చేసుకొని కార్ట్లో పెట్టుకొని తిరగాలన్నమాట.
ఇదే మేము తీసుకున్న నిమ్మ మొక్క అండి. ఒకటి తీసి మా కార్ట్లో పెట్టుకున్నాము. ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువే ఉన్నాయిలేండి, కానీ మేము అవన్నీ తీసుకోలేదు. ఇవి సీజనల్స్ అండి. రోజెస్ ఉన్నాయి, బటన్ రోజెస్ అంటారు కదా, అవి ఇట్లా ఇంటి ముందు పెంచుకోవడానికి రకరకాల సైజుల్లో ఉన్నాయన్నమాట. మనకు నచ్చినవి మనం తీసుకుని కార్ట్లో పెట్టుకోవచ్చు. ఇవేమో లోపల ఉంచారండి కొంత స్టాక్, అది కూడా తీసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఏదన్నా పిక్ చేసుకోవచ్చు, కార్ట్లో పెట్టుకోవచ్చు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేయాలన్నమాట. మన ఇంట్లో పెంచుతాం కదా స్పైడర్ ప్లాంట్స్ అని, అట్లాంటివి అనమాట. యాక్చువల్గా ఎడెనియం చాలా రేర్ ప్లాంట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్కి ఎడెనియమ్స్ పువ్వులు ఎక్కువగా పూయడం గొప్ప అనమాట. ఓన్లీ సమ్మర్లో మంచి వేడి వస్తుందండి. దానికి ముందంతా చల్లగానే ఉంటుందండి. 20 degrees దాటడం గొప్ప అండి మిగతా టైంలో. కానీ సమ్మర్ డిసెంబర్లో రావడం వల్ల అప్పుడు మాత్రం ఎడెనియమ్స్ ఇక్కడ పూస్తాయండి. ఇక్కడ అవి చాలా కాస్ట్లీ కూడానండి. దీని పేరు వరత్ అండి. ఇది కూడా ఒక రేర్ ప్లాంట్, చాలా కాస్ట్లీ ప్లాంట్ అనమాట. కొరబరి అని అంటారు. దీని రేట్ కూడా చూసారా, 50 to 25 అనమాట. కొరబరి వరత్ అనమాట దాని పేరు. ఇంకో పేరు కూడా ఉంది, తెలోపియా. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలోపియా అని వస్తుంది. ఇదేమో ఫ్లవర్, అది బయట వేసుకోవడానికి అనమాట. సీజనల్ ప్లాంట్స్ ఇవన్నీ, డైజీస్ అవన్నీ అనమాట. ఇది కూడా 1495 అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మ్యాగ్నోలియా అండి. ఇది కూడా చాలా కాస్ట్లీ అనమాట. చెట్టుని బట్టి పెద్దదయ్యే కొద్దీ $100 వరకు ఉంటుంది. రకరకాల ప్లాంట్స్ అండి, ఏవో కొన్ని పేర్లు కూడా తెలియదు. ఇవి ఆలివ్స్ అండి. గ్రీన్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. నేను ఈ 2 వెరైటీస్ తీసుకున్నానండి. నేను తర్వాత మీకు బ్లూబెర్రీస్ నుంచి సీడ్స్ ఎట్లా తీయాలి ఏంటి అన్నది ఒక చిన్న వీడియో చేసి పెడతానండి. అంటే మనకి ఇండియాలో కూడా బ్లూబెర్రీస్ దొరుకుతున్నాయి మాల్స్లో. ఇవి స్ట్రాబెర్రీస్ అండి. వీటి నుంచి కూడా సేమ్ బ్లూబెర్రీస్ లాగే విత్తనాలు తీసుకొని చేయొచ్చండి. అట్లాగే నేను ఇప్పుడు బ్లూబెర్రీస్ చెప్తున్నాను కదా, చిన్న వీడియో పెడతానని, అది కూడా అలాగే పెట్టుకోవచ్చండి, చేయొచ్చండి. ఇదేమో నార్ అండి, వెజిటబుల్ నార్. రకరకాల నార్లు ఉన్నాయండి, కానీ ఏం తీసుకోలేదు. ఇక్కడ ఇంకో నర్సరీలో తీసుకున్నాం అనమాట. అందుకని ఇవి సీజనల్ ప్లాంట్స్. ఇవి కూడా నేను ఇదివరకు చాలా కొన్నానండి లాస్ట్ టైం వచ్చినప్పుడు. అందుకోసం ఇంక ఈసారి వాటి జోలికి వెళ్ళలేదు అనమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇది లిల్లీ పిల్లి అని చిన్న సైజ్ వాటర్ యాపిల్లా ఉందండి. ఫ్రూట్ కంచెల్లాగా వాడతారటండి, అంటే హెడ్జ్లకి వేస్తారనమాట. అవి బర్డ్స్ తినేసి వెళ్ళిపోతాయనో ఏంటో మరి తెలియదు. ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి. ఇది కూడా కాస్ట్లీ అనండి. అంటే మాది అపార్ట్మెంట్ అవడం వల్ల మాకు ఈ బార్డర్కి వాటికి అవసరం లేదు కదండి, అందుకే తీసుకోలేదు. కానీ నచ్చిందండి నాకు అది బాగా. ఇగోండి సీజనల్ ఫ్లవర్స్ అని నేను ఎంత నీట్గా పెట్టారో చూసారా. ఇవి అయిపోయి కొద్దీ లోపల ఇంకా పెద్ద నర్సరీ ఉందండి, అక్కడి నుంచి తెచ్చి పెడతా ఉంటారు అనమాట. స్టాక్ పెట్టింది వేరే హౌస్ అంటారు కదా ఇక్కడ, అట్లా అనమాట. ఆ బంతి మొక్కలు, ఒక బంతి మొక్క కూడా తీసుకున్నానండి ఇక్కడ. నేను ఏ మొక్కలు తీసుకున్నానో వీడియో పెట్టాను కదా, అందులో పెట్టాను. పాపినమ్ మెలన్ చూసారా, ఎట్లాగా చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట మొక్క. ఈ మొక్క నుంచి ఆ పాపినమ్ మెలన్స్ గ్రో అవుతాయి అన్నమాట. ఇది మేము తీసుకుని సీడ్స్ కొనాలని అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నా పేరుతో అది ఎలా పెట్టానో అలాగే వస్తుందండి అక్కడ కూడా, నా పేరే ఉంటుంది. ట్రై చేయండి. ఎవరికి కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇన్స్టాలో మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు అన్నీ మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను మీకు ఈ మెలన్ సీడ్స్ పంపించగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను సీడ్స్ పంపిస్తానండి పోస్ట్లో. కావాలనుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోతే పంపించలేను కదా, అందుకని. మీ అడ్రస్, ఫోన్ నెంబరు ఇన్స్టాలో పోస్ట్ చేయండి. సీజనల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఈ లోపలికి వెళ్తే అండి ఒక చెట్టు భలే వింతగా కనిపించింది. పామ్ ట్రీస్ చూసారు ఇక్కడ. అదేంటంటే ఆకులు ఇలా ముడుచుకున్నట్టుగా వచ్చిందండి. తర్వాత అవి విచ్చుకుని చాలా పెద్ద ఆకులు అయినాయి అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి, వింతగా ఉంది. ఇగోండి చూసారా ఎలా ఉన్నాయో, ఇట్లా యూనిక్గా ఉందన్నమాట ఈ మొక్క. ఆ తర్వాత విచ్చుకున్నాక చూడండి ఎంత పొడుగు అయ్యాయో ఆకులు, అలా అవుతున్నాయి అనమాట. స్టార్టింగ్లో ఉన్న మొక్కలు ఇవేనండి. ఇవి కూడా అందానికి పెట్టుకుంటారు అనమాట. ఈ పామ్ ట్రీస్ అండి, సాగోపామ్ అంటారు కదా, సైకాస్ అంటారు, అవన్నీ. హ్యాంగింగ్ పాట్స్ అని ఇవన్నీ లోపల ఉన్నాయండి. ఇది ఇంకో మొత్తం నర్సరీ అంతా తిరిగేసి మళ్ళీ లోపల కూడా వెతుకుతా ఉంటే ఇవి కనబడ్డాయి అనమాట. కానీ ఇంకేం తీసుకోలేదులేండి, మరీ ఎక్కువ తీసుకున్న అపార్ట్మెంట్లో ఎక్కడేం పెట్టుకుంటాం, అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదు. తర్వాత కౌంటర్కి వెళ్ళిపోయామండి ఇవన్నీ తిరిగేశాక. ఇంకా నీరసం వచ్చేసింది అనమాట. చూసే కొద్దీ అలాగా చూస్తూనే ఉన్నామండి. ఎన్ని మొక్కలో ఇంకా తనివి తీరలేదన్నమాట. ఇంకా ఉంటే ఇంకెన్ని కొనమంటామని నన్ను బలవంతంగా బయటికి తీసుకొచ్చేసారండి.
తప్పదు కదా, మరి ఇంటికి రావాలి కదా, అందుకని ఇంకా కౌంటర్ వైపు వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.